లక్ష్మి 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 మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మీ వల్లే మా ఇంటికి వచ్చింది. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ ఫ్రెండ్స్, మేబీ మీరు స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోవచ్చు. సో మాకైతే ఫస్ట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది. సో అందుకనే ఈ వీడియో. అండ్ ఎంత వచ్చింది అండ్ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ పేమెంట్ వచ్చిందనేది చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. చాలా హ్యాపీగా అయితే ఉంది మాకైతే. మేమైతే చాలా అవమానాలు పడ్డాము ఈ యూట్యూబ్ వల్ల. పిల్లలకు కూడా ఫ్రెండ్స్ దూరం అయ్యారు ఈ డబ్బుల కోసం అని అనిపించింది నాకు. పేమెంట్ వచ్చిన సంతోషం కంటే ఈ పేమెంట్ రావడానికి దగ్గర మాకు 3 years పట్టింది. 3 సంవత్సరాలు. కావాలంటే మా ఛానల్ కూడా చూసుకోవచ్చు. ఛానల్లో ఫస్ట్ వీడియో ఏది ఉందంటే లాంగ్ వీడియోనే ఉంటుంది. 3 years అయింది ఇప్పటికీ. 3 years తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అంటే ఈ ఛానల్ ముందు ఇంకా దగ్గర 4 ఛానల్ ఏమో చేసినాము. ఆ 4 ఛానల్ కూడా చాలా డిసప్పాయింట్ చేసినాయి. కొన్ని కాపీరైట్, కొన్ని స్ట్రైక్. సో అందువల్ల కొన్ని 4 ఛానల్ అయితే ఇక పోయినాయి. దాని తర్వాత 5వ ఛానల్ ఇది ప్రజెంట్. అది కూడా 3 years ఆఫ్టర్ 3 సంవత్సరాల తర్వాత పేమెంట్ వచ్చిందంటే ఒక విధంగా సంతోషం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పేమెంట్ రావడానికి కూడా చాలా స్ట్రగుల్ అంటే మా పిల్లలు జస్ట్ బయటికి పోయినా కానీ అరే వీళ్ళు వీడియో తీస్తారు, యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి. అదొక్క జనాలకు తెలిసి అంటారా మరి తెలియక అంటారా తెలియదు. మన రిలేషన్షిప్లోనే, మన బంధువులనే, మన చుట్టుపక్కలనే చాలామంది అయితే వాళ్ళకు అర్థమై చెప్తారో మరి అర్థం కాకుండా చెప్తారు తెలియదు. కానీ మరి ఘోరంగా అయితే ట్రోల్ అయితే చేస్తారు. అనుకోవచ్చు యూట్యూబ్ నుంచి చాలా అమౌంట్ వస్తుంది, లక్షలలో వస్తుంది, వేలలో వస్తుందని. అదంతా అయితే ఈజీ కాదు. దానికి చాలా వర్క్ అయితే చేయాలి, చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. సో మేమైతే జస్ట్ టైంపాస్ కోసం తీసిన వీడియోసే తప్ప దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే దీని మీద ఫోకస్ పెడితే వస్తాయా రాదా కూడా గ్యారెంటీ లేదు. అండ్ మన అవసరాలు కూడా వెళ్ళాలి కదా. సో ఆ పని చేసుకుంటే అప్పుడప్పుడు పెట్టిన వీడియోస్ తోటే 3 yearsకి అయితే వచ్చింది. మేబీ యూట్యూబ్లో కంటిన్యూ దాని మీద వీడియో చేసేటోళ్ళకైతే వస్తాయి, తొందరలోనే వస్తుంది. కానీ స్ట్రగుల్ కూడా ఆ విధంగానే కష్టపడాల్సి అయితే ఉంటుంది. అంతా దాని మీదనే పెట్టాలి కదా. మరి మనకి ఇంట్లో ఎట్లా వెళ్తుంది మొత్తం దాని మీదనే పెట్టాలి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ మా వీడియోలు చూడమన్నా అరే మనం చూస్తే వాళ్ళకి పైసలు వచ్చేస్తాయి అనే భ్రమలు ఉన్నారు. నిజంగా ఎక్కడున్నారు జనాలు కూడా అర్థం కాదు. మాకు తెలిసిన వాళ్ళే, అది కూడా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళే చూడమంటే మనం చూస్తే వాళ్ళకి పైసలు వస్తాయి. ఏదో లైక్ కొడితే 1 రూపీ అంట, ఒక వ్యూకి 2 rupees అంట. ఇట్లా లెక్కలు ఉన్నాయి మా దగ్గర నిజంగా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా న్యూ క్రియేటర్స్ వస్తే, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సరౌండింగ్లో కానీ, రిలేషన్లో కానీ, దోస్తులో కానీ ఎవ్వరికి షేర్ చేయకండి. ఒక్క మాట అయితే పక్కా, అది ఎవరికి షేర్ చేయకండి. వాట్సాప్ స్టేటస్ లాంటి ఏం పెట్టొద్దు. మన లక్ ఉంటే, మనం చేసే కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్ అయితే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మనందరం మన పబ్లిసిటీ చేసుకున్నాం అనుకో ఇంకా మనకు ఒక విధంగా చూస్తారు వాళ్ళు. ఏందో మరి ఆ చూపులో ఏమన్నీ అర్థాలు ఉంటాయో తెలియదు, కానీ అంత ఘోరంగా అయితే చూస్తారు. ఇవన్నీ ఫేస్ చేసాం మేము. ఒకవేళ దాని మీద మొత్తం ఫోకస్ చేస్తే అవును అది అనుకోవచ్చు, కానీ మేము ఏదో టైంపాస్ చేసిన దాన్ని కూడా జనాలు ఒక వేరే విధంగా తీసుకుంటున్నారు. కానీ ఈ అమౌంట్ అనేది మీరు చూడడం వల్ల, మీ వ్యూయర్స్ తోటే మీరు చూడడం వల్ల మాకు వచ్చిన 3 సంవత్సరాలకు వచ్చినా పర్లేదు. కానీ మీ సపోర్ట్ వల్లనే ఈ అమౌంట్ అయితే వచ్చింది. మా పిల్లల్ని కాదని అసలు దగ్గర కూడా రానిస్తలేరు. వీడియోలు చేస్తారు, యూట్యూబ్లో చేస్తారు, ఇది అదని. అసలు అదైతే ఎందుకు ఊకే ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ మేము ఫేస్ చేసినాం కదా. ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా ఒక విధంగా మాకు పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండే వరకు వాళ్ళ పని అనేది వాళ్ళు స్కూల్ పోతున్నారు, వస్తున్నారు, చదువుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు. అదొక విధంగా మంచిదే అనిపించింది. ఎందుకంటే అదే పిల్లలతో బయట ఆడుకున్న వాళ్ళు హోంవర్క్ చేయరు, స్కూల్ పోరు. ఒక విధంగా అయితే మంచిగానే అనుకున్నాను. సో మొత్తానికైతే మన మంచికే మీ దయ వల్ల మాకైతే పేమెంట్ అయితే వచ్చింది, ఫస్ట్ పేమెంట్. సో ఆ పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీకు ఇప్పుడైతే రివీల్ అయితే చేస్తున్నాం. సో మాకు వచ్చేసి 3 సంవత్సరాలకు అంటే ఎంతో ఏం రాలేదు, వచ్చిన కానీ సంతోషపడాలంటారు కదా. సో మాకు సంతోషం. ఈ వచ్చిన పేమెంట్ కూడా మా పిల్లల స్కూల్ ఫీజుకి అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇంకోటి మాకు ఇది పేమెంట్ అనేది ఈ నెల
ఇది జనవరి 22న మేలో వచ్చింది. సో మాకు కొంచెం ఫస్ట్ పేమెంట్ కాబట్టి లేట్ అయినట్టుంది. నిన్ననే పేమెంట్ వచ్చింది వారము. సో ఇవాళ సండే రోజు అమౌంట్ ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ తీసి వీడియో అయితే చేస్తున్నాము. సో ఎంత వచ్చిందని చెప్తారు. అమౌంట్ ఎంత వచ్చిందని చెప్తున్నాను. సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం డైరెక్ట్ అమౌంట్ అయితే చెప్పడానికి లేదు కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది డిజిటాల్ మైక్. సో నేనేమో దీనికి ప్రమోషన్ చేస్తలేను. ఇది ఒక్కటి 1000 రూపాయలు అనుకున్నా, ఇలాంటివి 9 తీసుకోవచ్చు. మా అమౌంట్ 9 తీసుకోవచ్చు. ఇంకో పైన కొంచెం చేంజ్ అమౌంట్ వచ్చింది. సో ఇలాంటివి అనేది 9 తీసుకోవచ్చు. సో మేబీ మీకు అర్థమైపోవచ్చు ఎంత అమౌంట్ వచ్చింది అనేది. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చాలా మంది అన్నారు అన్నట్టు, ఈ పైసలు వస్తున్నాయి కదా, రీల్స్ వస్తాయి కదా, అమౌంట్ వస్తుంది కదా, వీడియో తీస్తారు కదా, చాలా మంది ఎక్కిరిచ్చారు అన్నట్టు. సో అందుకోసం స్పెషల్గా చెప్తున్నా, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా, వాళ్ళ కోసమే. అండ్ ఈ వీడియో చేసి నేను పక్కా ఇదైతే వాట్సాప్ స్టేటస్ పక్కా పెట్టుకోవాలని ఫిక్స్ అయినా నేనైతే. ఇది ఎందుకంటే మన సర్కిల్లో ఎవ్వరు చూడరు. సో అందుకని నేను నమ్మేది ఏంటంటే బయట వాళ్ళు నమ్మితేనే బెటర్. ఏదేముందా మన కంటెంట్ నుండి మనం చేసే వర్క్ జెన్యూన్ ఉన్నప్పుడు ఎటువంటి టెన్షన్ లేదనేది నా ఫీలింగ్. సో అందుకనే అమౌంట్ అయితే చెప్పాను కదా. సో ఇలాంటివి 9 తీసుకోవచ్చు. మిగతా చిల్లర అమౌంట్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. కొత్తగా నేను చెప్పదలుచుకుందంటే న్యూ క్రియేటర్స్ ఎవరు వచ్చినా కానీ దయచేసి మన ఫ్రెండ్ సర్కిల్ అయినా, బంధువులతోటైనా, లేకుంటే వాట్సాప్ స్టేటస్లు ఎటువంటి లింకులు కానీ ఎవరికి పంపించని అవసరం లేదు. మన జెన్యూన్ కంటెంట్ నుండి జెన్యూన్ వీడియో చేయాలి అని కష్టపడాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయండి. కొంచెం టైం తీసుకున్నా కానీ పక్కా సక్సెస్ అవుతారు, పక్కా అమౌంట్ అయితే పక్కా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. మీ వల్ల ఈ అమౌంట్. సో ఈ చెప్పాను కదా, ఈ అమౌంట్ తోటి మా పిల్లల ఫీజు అయితే ఒక నెల ఫీజు అయితే కడుతున్నాం ముగ్గురిది. సో మాకైతే హ్యాపీ. ఎటువంటి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు.